హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ తాలికల పాయసం. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన తాలికల పాయసాన్ని కొబ్బరి పాలతో చాలా కమ్మగా మరింత రుచిగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ కొలతల్లో ఈ ప్రాసెస్లో చేస్తే తాలికలు గట్టిగా రాకుండా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎంతో రుచికరమైన ఈ తాలికల పాయసాన్ని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ముందుగా మనం ఈ రెసిపీ కోసం కొబ్బరి పాలని రెడీ చేసుకోవాలి. కొబ్బరి పాల కోసం ఒక కొబ్బరికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తరువాత ఇందులోకి 1 కప్పు నీళ్ళని తీసుకొని మరొకసారి బాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తరువాత ఇందులోకి మరొక 2 కప్పుల నీళ్ళని తీసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత బౌల్ పైన ఇలా స్ట్రెయినర్ని పెట్టుకొని పైనుండి ఇలా కాటన్ క్లాత్ని తీసుకోవాలి. తరువాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి నుండి ఇలా కొబ్బరి పాలని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. మనం చేసుకునే పాయసానికి 2.5 కప్పుల వరకు కొబ్బరి పాలు అవసరం పడతాయండి. ఇక్కడ నేను 1/2 కప్పు పాలని ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న కొబ్బరి పాలని పక్కనుంచుకోవాలి. ఈ పాయసం కోసం 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి 15-20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1/2 కప్పు కొబ్బరి పాలని తీసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు నీళ్లు, 2 టేబుల్ స్పూన్ల బెల్లం తురుము, చిటికెడంత ఉప్పుని తీసుకొని ఈ కొబ్బరి పాలని మరిగించుకోవాలి. ఇలా కొబ్బరి పాలతో తాలికలు చేసుకుంటే తాలికలు చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. కొబ్బరి పాలు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి 3/4 కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఉండలు కట్టకుండా పిండిని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పిండిని కాసేపు చల్లారనివ్వాలి. పిండి చేతితో తాకగలిగేంత వేడిగా ఉన్నప్పుడు చేతిని నీళ్లతో తడిచేసుకొని ఇలా పిండి ముద్దలా కలుపుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ 2-3 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తరువాత చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కొద్దిగా పిండి ముద్దని తీసుకుంటూ ఇలా తాలికలని చేసుకోవాలి. తాలికలని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియం థిక్నెస్తో చేసుకోవాలి. ఇలా తాలికలు చేసుకోవడం మీకు కష్టంగా అనిపిస్తే జంతికల గొట్టంలోకి లావు రంధ్రాలున్న బిళ్ళని తీసుకొని తాలికలని ఒత్తుకోవచ్చు. ఇలాగే పిండి మొత్తాన్ని తాలికల్లా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. పిండి మొత్తాన్ని ఇలా తాలికల్లా చేసుకున్న తరువాత కొద్దిగా పిండి ముద్దని పక్కనుంచుకోవాలి. ఈ పిండి ముద్దని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి 1/2 కప్పు నీళ్ళని తీసుకొని పిండి చక్కగా నీళ్ళలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపాక ఈ బౌల్ని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బౌల్లోకి 1 కప్పు బెల్లం తురుముని తీసుకోవాలి. ఇందులోకి 1/2 కప్పు నీళ్ళని తీసుకొని మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. తీపి కాస్త తక్కువ కావాలి అనుకుంటే 3/4 కప్పు బెల్లాన్ని తీసుకోవచ్చు. ఇలా బెల్లం పూర్తిగా కరిగిపోయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ బెల్లం నీళ్ళని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరొక ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి 1 కప్పు నీళ్ళని తీసుకొని మరిగించుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని నీళ్ళు లేకుండా వంపేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యాన్ని నానబెట్టి తీసుకున్నాము కాబట్టి సగ్గుబియ్యం చాలా త్వరగా ఉడుకుతాయండి. 5 నిమిషాల తరువాత చూస్తే సగ్గుబియ్యం బాగా ఉడికి ఇలా పైకి తేలుతాయి. ఇప్పుడు ఇందులోకి బెల్లం నీళ్ళని ఫిల్టర్ చేసి తీసుకోవాలి. ఇలా బెల్లం నీళ్ళని యాడ్ చేసుకున్న తరువాత ఇలా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి రెడీ చేసి పెట్టుకున్న తాలికలని యాడ్ చేసుకోవాలి. వెంటనే కలుపుకుంటే తాలికలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి
వీటిని ఏమాత్రం కదిలించకుండా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5-6 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇలా అడుగు నుండి కలుపుకుంటే తాలికలు విరిగిపోకుండా ఉంటాయి. 5-6 నిమిషాల తర్వాత ఇలా స్పూన్తో కట్ చేసుకుంటే తాలికలు ఈజీగా బ్రేక్ అయ్యాయి అంటే తాలికలు చక్కగా ఉడికాయని అర్థం. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యం పిండి మిశ్రమాన్ని మరొకసారి బాగా కలుపుకొని పాయసంలో యాడ్ చేసుకోవాలి. పిండి ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ 2 నిమిషాల పాటు పాయసాన్ని ఉడికించుకోవాలి. 2 నిమిషాలకి పాయసం బాగా ఉడికి ఇలా చిక్కబడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి 2 కప్పుల కొబ్బరి పాలని తీసుకోవాలి. కొబ్బరి పాలని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కొబ్బరి పాలలో పాయసం బాగా ఉడికి ఇలా చిక్కబడిన తరువాత ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మరొక ప్యాన్లోకి 2 టీ స్పూన్ల నెయ్యిని తీసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి ముక్కలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్స్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని పాయసంలోకి తీసుకోవాలి. అంతేనండి, బాగా కలిపి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది కొబ్బరి పాల తాలికల పాయసం రెడీ. ఈ పాయసం కొబ్బరి ఫ్లేవర్తో చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పండగకి మీరు కూడా తాలికల పాయసాన్ని ఇలా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.